రామేశ్వరంలోని జ్యోతిర్లింగం వెనుక ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఇక్కడ భగవంతుడు రాముడు ప్రతిష్ఠించిన శివలింగం కన్నా ముందు హనుమంతుడు తెచ్చిన శివలింగానికే భక్తులు ముందుగా పూజ చేయాలి. ఎందుకంటే ఈ కథ రామభక్తి, హనుమంతుని త్యాగం కలిసిన ఒక అపూర్వ ఘట్టం. లంకను జయించిన తర్వాత సీతాదేవితో కలిసి శ్రీరాముడు తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. కాని రావణుడు మహాపండిత బ్రాహ్మణుని కుమారుడు కావడంతో అతని వధ వల్ల రాముడిపై బ్రహ్మహత్య పాపం ఉందని ఋషులు తెలిపారు. ఆ పాప విమోచనం కోసం శివారాధనే మార్గమని వారు సూచించారు. అప్పుడే శ్రీరాముడు లంకకు వెళ్లేందుకు సేతువు నిర్మించిన అదే సముద్రతీరంలో శివలింగ ప్రతిష్ఠ చెయ్యాలని నిర్ణయించాడు. అదే ప్రదేశమే నేటి రామేశ్వరం. పూజకు కావలసిన దివ్య శివలింగాన్ని తీసుకురావాలని తన అతిప్రియ భక్తుడు హనుమంతుణ్ణి కైలాసానికి పంపాడు. హనుమంతుడు కైలాసం వైపు దూసుకెళ్లాడు. కాని ఇక్కడ పూజకు నిర్ణయించిన శుభముహూర్తం దగ్గరపడింది.